Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. ఈ క్లాస్లో నేను మీకు స్ప్రింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ప్రింగ్స్ మనకిది ఈ ఈ ఆన్లైన్ క్లాస్లో డెఫినేషన్ ఫర్ ద స్ప్రింగ్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ద స్ప్రింగ్స్ and some important terms in the springs chapter and types of springs and design. What are the stresses and energy stored in the spring? idantha kuda ee class lo manam cover chestam. Deenlo springs, spring is these are the resilient members. Mano resilient members, what is resilient? To store the energy within the elastic limit. The definition for the spring is defined as the elastic body whose function is to distort when loaded. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే లోడ్ స్ప్రింగ్ మీద పడుతుందో వెంటనే ఎనర్జీని స్టోర్ చేసి అండ్ టు రికవర్ ఇట్స్ ఒరిజినల్ షేప్ వెన్ ద లోడ్ ఈస్ రిమూవ్డ్. లోడ్ ఎప్పుడైతే దాని మీద పడుతుందో అది డిఫార్మ్ అయ్యి మళ్ళీ రికవర్స్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. లోడ్ ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫార్మ్ అవుతుంది. అగైన్ రీచ్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద రెసిలెంట్ మెంబర్ టు స్టోర్ ద ఎనర్జీ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఓకే, ఇట్ ఈస్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు అబ్జర్వ్ ద షాక్స్. స్ప్రింగ్స్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎలాస్టిక్ బాడీ whose function is to distort when loaded and to recover its original shape when it is removed. This is the simple definition. నెక్స్ట్ దిస్ ఈజ్ ద స్ప్రింగ్. ఎప్పుడైతే మనకి ఇక్కడ సపోజ్ యాక్సియల్ లోడ్, ఇది ఒక స్ప్రింగ్ అనుకుంది. యాక్సియల్ లోడ్ అయితే జస్ట్ ఇది డిసార్ట్. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుంది ఒకదానికొకటి. కాయిల్ దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే లోడ్ పడుతుందో ఇది డిఫరెంట్ షేప్లోకి ఎనర్జీని స్టోర్ చేసుకుంది. ఎప్పుడైతే లోడ్ రిమూవ్ అయితే మళ్ళీ వెంటనే సేమ్ ఇట్స్ ఒరిజినల్ షేప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, దీని అప్లికేషన్స్ ఆఫ్ ద స్ప్రింగ్స్. దేర్ ఆర్ అరౌండ్ 5 అప్లికేషన్స్ కింద చూడండి. టు క్వశ్చన్, అబ్జర్వ్, కంట్రోల్ ఎనర్జీ. దిస్ ఈస్ ద ఫస్ట్. టు క్వశ్చన్, అబ్జర్వ్ ఆర్ కంట్రోల్ ఎనర్జీ. నెక్స్ట్ టు అప్లై ఫోర్సెస్. టు కంట్రోల్ మోషన్ బై మెయింటైనింగ్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. టు మెజర్ ఫోర్సెస్. టు స్టోర్ ఎనర్జీ. దీస్ ఆర్ ద ఫంక్షన్స్. తర్వాత వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. టు క్వశ్చన్, అబ్జర్వ్ ఆర్ కంట్రోల్ ఎనర్జీ టు ఐదర్ షాక్స్ ఆర్ వైబ్రేషన్స్. దట్ ఈస్ యాజ్ లైక్ ఇన్ ఎగ్జాంపుల్స్ కార్ స్ప్రింగ్స్, రైల్వే బఫర్స్, ఎయిర్క్రాఫ్ట్ ల్యాండింగ్ గేర్స్, షాక్ అబ్జర్వర్స్ అండ్ వైబ్రేషన్ డాంపర్స్. దీనిలో జరిగేది ఏంటంటే బికాస్ ఆఫ్ ద స్ప్రింగ్స్ ఇట్ టేక్స్ క్వశ్చన్, అబ్జర్వ్స్ ఆర్ ఎనర్జీ due to either shocks or vibrations. Next, to apply forces. In brakes, like brakes, clutches, springs and loaded valves. Third application is to control the motion by maintaining contact between two elements. Suppose cam follower తిరుగుతున్నప్పుడు క్యామ్ షేప్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నప్పుడు కంటిన్యూస్ కాంటాక్ట్ దీనికి కావాలి. ఇక్కడ మనం ఒక స్ప్రింగ్ని ఇక్కడ వాడడం వల్ల ఇది కంటిన్యూగా షేపు మారిన క్యామ్ షేప్ డిఫరెంట్ ఫామ్లో ఉన్నా కానీ ఇట్ మెయింటైనింగ్ బికాస్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఇట్ మెయింటైనింగ్ పాయింట్ కాంటాక్ట్ విత్ ద follower maintaining point contact with the cam. To control the motion by maintaining contact between the two elements like cam and followers. Next one, measure forces. That is మన స్ప్రింగ్ బ్యాలెన్సెస్ అండ్ ఇంజిన్ ఇండికేటర్స్. నెక్స్ట్ వన్ ఇది టు స్టోర్ ద ఎనర్జీ. దట్ ఈస్ వాచెస్, టాయ్స్. వాచెస్లో వన్స్ మనం లేకపోతే టాయ్స్లో చూస్తే వన్స్ కీ మనం స్ప్రింగ్ని మనం టైట్ చేస్తే ఆటోమేటిక్గా వీఆర్ స్టోరింగ్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనం కంటిన్యూగా రోల్లో చేస్తాం. అది కంటిన్యూగా కొంత ఎనర్జీ ఎంటైర్ ద డే. సపోజ్ వాచెస్లో ఎంటైర్ ద డే అది కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ టు క్వశ్చన్, అబ్జర్వ్ ఎనర్జీ డ్యూ టు ఐదర్ షాక్స్ ఆర్ వైబ్రేషన్స్. అలాగే టు అప్లై ఫోర్సెస్, టు కంట్రోల్ మోషన్స్ బై మెయింటైనింగ్ కాంటాక్ట్, టు మెజర్ ఫోర్సెస్, అలాగే టు స్టోర్ ఎనర్జీ. దీస్ ఆర్ ద అప్లికేషన్స్. నెక్స్ట్, స్ప్రింగ్ మెటీరియల్స్. స్ప్రింగ్ మెటీరియల్స్లో నార్మల్గా స్ప్రింగ్స్ అన్ని ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ 0.9 to 0.1% ఆఫ్ కార్బన్ ఉంటుంది. అలాగే లార్జ్ సైజ్ స్ప్రింగ్స్ అయితే 0.85 to 0.9 కార్బన్ స్టీల్స్ అండ్
0.3 to 0.4 మ్యాంగనీస్ కూడా ఇందులో కలుపుతారు. సపోజ్ ఎల్ఐ స్టీల్స్ చూసుకుంటే సో క్రోమియోనేడియం, సో సిలికా మ్యాంగనీస్, సో ఇవన్నీ కూడా ఫర్ బెటర్ గ్రేడ్, సో ఫ్లక్చువేటింగ్ లోడ్స్కి. సో బెటర్ గ్రేడ్స్ అంటే హై టఫ్నెస్ అండ్ హై ఎండ్యూరెన్స్. సో టఫ్నెస్ అండ్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ కూడా ఎల్ఐ స్టీల్స్ వాడతాం. దీనిలో క్రోమియం వెనిడియము, సిలికా మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఎల్ఐస్ కలుపుతాం. అలాగే క్రోమియం స్టీల్స్, ఫాస్ఫరస్ బ్రాంజ్, మోనల్ మెటల్. సో ఎప్పుడైతే మనకి ఇంకా ఫ్యాక్టిక్ రెసిస్టెన్సు, కరోజన్ రెసిస్టెన్సు, హీట్ రెసిస్టెన్స్ కూడా సో ఈ స్ప్రింగ్కి కావాలనుకుంటే సో ఏదైనా స్ప్రింగ్ మెటీరియల్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్. సో నార్మల్ స్ప్రింగ్స్ ఏంటంటే 0.9 to 0.1% ఆఫ్ కార్బన్ ఉన్న నార్మల్ స్టీల్తో, ప్లెయిన్ కార్బన్ స్టీల్తో తయారు చేస్తాం. సో ఇక్కడ హై టఫ్నెస్ అండ్ హై ఎండ్యూరెన్స్ కావాలనుకుంటే ఎల్ఐ స్టీల్స్లో ఈ కాంబినేషన్స్ వాడతాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఫ్యాటిక్ రెసిస్టెన్స్, కరోజన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఎక్కువ కావాలనుకుంటే వి గో ఆఫ్ ద క్రోమియం స్టీల్ ఆర్ ఫాస్ఫరస్ బ్రాంజ్ ఆర్ మోనల్ మెటల్. సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ద స్ప్రింగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్ప్రింగ్ ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. సో ఇక్కడ ఓన్లీ బేసిక్ ఫండమెంటల్స్లోనే చెప్తున్నాం కాబట్టి ఓన్లీ జస్ట్ ఈ డెఫినేషన్స్ చెప్పొదిలేసి. స్ప్రింగ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ సో డయామీటర్. ఇక్కడ నేను డయాగ్రామ్లో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇక్కడ స్ప్రింగ్ ఇలా ఒక కాయిల్ లాగా చూడతాం. సో ఈ కాయిల్కి అంటే కాయిల్ ఒక రౌండ్ తిరుగుతుంది కదా, సో దీని తాలూకా డయామీటర్ని మీ కాల్డ్ యాజ్ డి. ఇక్కడ చూడండి ఈ కాయిల్. సో ఈ స్ప్రింగ్ని ఇలాగా కాయిల్లో చుట్టడానికి ఒక స్టీల్ వైర్ కానీ ఏదో ఒక వైర్ వాడతాం. ఆ వైర్ డయామీటర్ ఈజ్ స్మాల్ డి. సో దిస్ ఈజ్ ద స్మాల్ డి. సో కాయిల్ డయామీటర్ క్యాపిటల్ డి. సో ఈ స్ప్రింగ్ తయారు చేయడానికి వాడిన వైర్ తాలూకా డయామీటర్ స్మాల్ డి. దట్ ఈస్ ద ఇక్కడ మనకి సో డి ఈజ్ ఈక్వల్ టు సో కాయిల్ డయా, సో స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు వైర్ డయా. సో ఇది క్లియర్గా ప్రతి ఒక్కరు చూసుకోవాలి, కాయిల్ డయా, వైర్ డయా. సో ఇప్పుడు మనకి స్ప్రింగ్ ఇండెక్స్ అంటే సో మీన్ కాయిల్ డయామీటర్ బై సో మీన్ కాయిల్ డయా దట్ ఈస్ క్యాపిటల్ డి బై వైర్ డయా. సో సి ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ ఇండెక్స్ అంటే capital D by small d, that is the mean coil diameter by spring wire dia. That is the next one, stiffness, load by deflection. సో ఎంత డిఫ్లెక్షన్ అవుతుంది, ఎంత లోడ్ పడుతుంది, ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది ఈ డయాగ్రామ్లో చూడండి. సో ఎంత లోడ్ వేసాం డబ్ల్యూ, ఎంత డిఫ్లెక్షన్, దట్ ఈస్ డెల్టా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిఫ్లెక్షన్. ఓకే, డిఫ్లెక్షన్. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు లోడ్. ఓకే, సో ఎంత స్ప్రింగ్ స్టిఫ్నెస్ అన్నది మనకి ఓకే స్టిఫ్నెస్ ఎంత ఉంది. సో లోడ్ బై డిఫ్లెక్షన్, ఇట్ ఈస్ ద రేషియో between the load and deflection of the springs. This is very important. So spring index, stiffness of the spring is very important, that is indicated with K, that is W by delta. సో నెక్స్ట్ హెలిక్స్ యాంగిల్. సో ఇక్కడ హెలిక్స్ యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ద స్ప్రింగ్ వైర్. ఇప్పుడు ఈ స్ప్రింగ్ వైర్ ఎలా వస్తుంది కదా, సో ఈ వైర్ యాంగిల్, ఈ ప్లేన్ యాంగిల్, సో ఈ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్నే హెలిక్స్. ద యాంగిల్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ ద స్ప్రింగ్ వైర్. సో స్ప్రింగ్ వైర్ ఎలా వస్తుంది కదండి, ఈ స్ప్రింగ్ ఆ వైర్కి యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు ద స్ప్రింగ్కి కూడా ఉన్నదాన్ని హెలిక్స్ యాంగిల్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ద సాలిడ్ లెంగ్త్. సో సాలిడ్ లెంగ్త్ అంటే సపోజ్ ఇక్కడ మనకి స్ప్రింగ్ ఎలా వస్తుంది, సో ఇలా వస్తుంది. సో సాలిడ్ లెంగ్త్. సో లెంగ్త్ ఆఫ్ ద వైర్ అనమాట. జస్ట్ వైర్ని, ఎంత వైర్ని తీసుకొని మనం ఇలాగా కాయిల్కి మనం చూడతాం, దట్ ఈస్ ద సాలిడ్ లెంగ్త్. సో లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కంప్రెస్డ్. సో ఇప్పుడు ఇలా సాలిడ్ లెంగ్త్. సో ఇప్పుడు కంప్లీట్గా సో ఇది ఇలా ఉండి సో కంప్లీట్గా కంప్రెస్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద సాలిడ్ లెంగ్త్. ఓకే, దట్ ఈజ్ n ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిల్స్. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ద వైర్. దిస్ ఈజ్ ద సాలిడ్ లెంగ్త్. ఫ్రీ లెంగ్త్. సో ఎప్పుడైతే కంప్లీట్గా కంప్రెసింగ్ ఎప్పుడై ఉంటుంది, సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఫ్రీ స్టేట్లో ఉంటుందో, ఒక్కొక్కసారి ఫుల్ లోడెడ్ స్టేట్లో ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్, దీనికి ఏంటంటే సో మనకి సో సాలిడ్ లెంగ్త్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇంటూ డయామీటర్. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇంటూ సో నెంబర్ ఆఫ్ సపోజ్ 1 2 3 4 5. సో సాలిడ్ లెంగ్త్ ఇంటూ n ఇంటూ d. నెక్స్ట్ ఫ్రీ లెంగ్త్. లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ వెన్ ద స్ప్రింగ్ అన్లోడెడ్. సో అన్లోడెడ్ ఇందాక ఏంటంటే కంప్లీట్గా లోడ్లో ఉన్నప్పుడు మొత్తం దీని లెంగ్త్ ఎంత అంటే దట్ ఈజ్ n ఇంటూ d.
నెక్స్ట్ ఫ్రీ లెంగ్త్ అంటే సో లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ వెన్ ద స్ప్రింగ్ ఈజ్ అన్లోడెడ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్డి అంటే నార్మల్గా లోడింగ్లో ఉన్నప్పుడు ఎన్డి ప్లస్ డెల్టా మ్యాక్స్, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఇందాక చూపించాను కదా, దట్ ఈజ్ డెల్టా మ్యాక్స్ ప్లస్ దిస్ ఈజ్ ద క్లియరెన్స్ దట్ 0.5. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ పిచ్ అంటే తెలుసు కదా, యాక్సియల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎడ్జసెంట్ కాయిల్స్ ఆఫ్ ద ఇన్ ద అన్కంప్రెస్డ్ స్టేట్. అన్కంప్రెస్డ్ స్టేట్లో మనకి డయాగ్రామ్లో చూడండి, అన్కంప్రెస్డ్ స్టేట్లో దిస్ ఈజ్ ద పిచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దిస్ ఈజ్ ద పిచ్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద axial distance between the adjacent coils in the uncompressed state. So next, types of springs. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్లో హెలికల్ స్ప్రింగ్స్, లీఫ్ ఆర్ లామినేటెడ్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో హెలికల్ స్ప్రింగ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు కాన్సిస్ట్ ఆఫ్ వైర్ wound into హెలిక్స్ డిజైన్ టు టేక్ యాక్సియల్ లోడ్. సో యాక్సియల్ లోడ్స్ అంటే టెన్జైల్ లోడ్ కానీ కంప్రెసివ్ లోడ్ కానీ. సో హెలికల్ స్ప్రింగ్స్లో 2 టైప్స్, క్లోజ్డ్ హెలికల్ స్ప్రింగ్, ఓపెన్ హెలికల్ స్ప్రింగ్స్ ఉన్నాయి. సో క్లోజ్డ్ హెలికల్ స్ప్రింగ్లో హెలిక్స్ యాంగిల్ లెస్ దాన్ 10% ఉంది, ఓపెన్లో గ్రేటర్ దాన్ 10% ఉంది. నెక్స్ట్ లీఫ్ ఆర్ లామినేటెడ్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ప్రింగ్స్, ఎందుకంటే ఇవి ఆటోమొబైల్స్, హెవీ ఆటోమొబైల్ దట్ ఈజ్ లారీస్, బస్సెస్, కార్స్, ఇవన్నీ కూడా ఇది మెయిన్ పర్పస్ అంటే షాక్ అబ్జర్వింగ్ డివైజెస్ ఇన్ ఆటోమొబైల్స్. లామినేటెడ్ స్ప్రింగ్స్ యాక్చువల్గా మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ దీని మీద చేస్తాం కానీ సో మెయిన్ బిగ్ ఆటోమొబైల్స్లో ఎక్కువ ఇది వాడతాం, షాక్ అబ్జర్వింగ్ డివైజెస్ ఇన్ ఆటోమొబైల్స్ మేడ్ బై ప్లేసింగ్. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే స్టీల్ స్ట్రిప్స్. సో స్ట్రిప్స్ అన్నీ ఇలా ఒకదాని మీద ఒకే రేడియస్కి. సో ఇదంతా ఎలా వస్తుందంటే సపోజ్ ఇది ఒక ప్లేటు, దీని మీద ఇంకొక ప్లేటు, దీని మీద ఇంకొక ప్లేటు, దీని మీద ఇంకొక ప్లేటు, ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా ప్లేట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేస్తారు. సో దిస్ ఈజ్ ద లీఫ్ స్ప్రింగ్స్ మేడ్ బై ప్లేసింగ్ స్టీల్ స్ట్రిప్ వన్ అనదర్. సో డిఫరెంట్ లెంగ్త్స్. సో ఈ పైది ఒక లెంగ్త్ ఉంది, కిందది ఒక లెంగ్త్ ఉంది, కానీ ఇవన్నీ కూడా ఒకే, ఆల్ ఆర్ బెంట్ ఇన్ టు ద సేమ్ రేడియస్ అండ్ క్లాంప్ టుగెదర్. వీటికి క్లాంపులు వేసేస్తాం. సో లీఫ్ ఆర్ లామినేటెడ్. సో ఈ మెయిన్లీ డిజైన్ టు టేక్ షాక్ అబ్జర్వ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లెంగ్త్ ఉన్న ప్లేట్స్ని మనం క్లాంప్ చేసేస్తాం ఫర్ ద సేమ్ రేడియస్. సో నౌ వీఆర్ మూవింగ్ టు ద డిజైన్ ఆఫ్ స్ప్రింగ్స్ బేస్డ్ ఆన్ ద టార్షన్. సో ఇక్కడ చూసుకుంటే ఇది క్లోజ్డ్ హెలికల్ స్ప్రింగ్. సో సపోజ్ దీనిలో టార్క్ మనకు నార్మల్గా టార్క్ ఫార్ములా ఏంటండి, W/R. ఇది నార్మల్ డెఫినేషన్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ద టార్క్ డెఫినేషన్. సో దట్ ఈజ్ టార్క్. ఇక్కడ సపోజ్ ఇది ఇలాగ లోడ్ ఇలా వేయడం వల్ల ట్విస్ట్ అవుతుంది, ఈ కాయిల్ కొద్దిగా ట్విస్ట్ అవుతుంది కాబట్టి సో ఇది మనకు నార్మల్గా టార్క్ ఫార్ములా ఇంతకుముందు చూసుకోగా πdq/16 ఇంటూ టౌ. సో πdq/16 ఇంటూ టౌ ఇది ఫార్ములా మనకు ఉంది కాబట్టి ఇక్కడ టార్క్ ఫార్ములా T=W/R నార్మల్గా జనరల్ డెఫినేషన్లో ఉన్నది. సో ఇప్పుడు రెండు టార్క్కి ఒకటి W/R, πdq/16 ఇంటూ ఇది, ఈ రెండు మనం ఈక్వేట్ చేసాం. దెన్ షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఇక్కడ మనకి ఏం చేయట్లేదు, సింపుల్గా టార్క్ W/R ఒకటి ఉంది, మామూలుగా మనకు టార్క్కి πdq/16 ఇంటూ సో టౌ ఉంది, ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాం అంతే, ఇంకా అంతకన్నా. సో WR πdq. సో ఇప్పుడు మనకి షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్ =16 WR/πd3. సో గుర్తుపెట్టుకోండి, ఈ D అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ ద వైర్. సో ఇక్కడ ఇది మనకి నార్మల్గా ఇదంతా కూడా టార్షన్ ఈక్వేషన్లో ఒక పార్ట్. సో రెండో పార్ట్ టార్షన్ ఈక్వేషన్లో ఇప్పుడు మనం చేసింది ఈ పార్ట్ పట్టుకొని ఈ ఫార్ములా తీసుకున్నాం, దట్ ఈస్ T/J/F/R ఉంది కదా, దట్ ఈస్ షియర్ థీటా టౌ/R ఉంది కదా. దాని నెక్స్ట్ రెండోది సో బిగ్ డిఫ్లెక్షన్. సో ఈ డిఫ్లెక్షన్ అవుతుంది కదా, ఈ డిఫ్లెక్షన్ చూడండి, ఎప్పుడైతే లోడ్ పడుతుందో సో సమ్ యాంగిల్ అవుతుంది ఇక్కడ. సో సమ్ యాంగిల్ చేంజ్ అవుతుంది. సో ఈ యాంగిల్ దట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. సో ఇలా లోడ్ పడగానే కొంత ఇలా వస్తుంది కాబట్టి దట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. బికాజ్ ఆఫ్ దిస్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇదేమవుతుంది, స్ప్రింగ్ సమ్ డిఫ్లెక్షన్ వస్తుంది. ఈ డిఫ్లెక్షన్ సో డిఫ్లెక్షన్ ఎంత అంటే tan θ. సో tan θ =delta/, సో tan θ =delta/R. ఫర్ స్మాల్ యాంగిల్స్కి θ =delta/R, దట్ ఈజ్ డెల్టా R θ. సో అదే ఇక్కడ వేసాము. ఓకే, డెల్టా R θ. సో డెల్టా R θ చేసుకొని
సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ టార్షన్ ఈక్వేషన్లో T/J G θ బై L. సో ఇది మాత్రమే తీసుకుందాం. సో T/J G θ బై Lలో థీటాకి ఫార్ములా చూడండి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు TL/GJ. ఓకే, GJ. దట్ ఈస్ మనకి ఆల్రెడీ T తెలుసు కదా, W/R. బట్ L ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ద వైర్. దిస్ L ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్రతి ఒక్కరు చూడండి. సో లెంగ్త్ ఆఫ్ ద వైర్. సో లెంగ్త్ ఆఫ్ ద వైర్ ఏంటంటే 2πr ఇంటూ N. సో 2πr ఇంటూ N. సో దిస్ ఈజ్ ద N. సో ఇది చూడండి. సో WR 2πRN. సో ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద వైర్ అన్నది మనకి ఎలా వస్తుందంటే, ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఒక స్ప్రింగ్. సో నెంబర్ ఆఫ్, ఇక్కడ ఒక రౌండ్ ఎంతండి, ఒక సర్కంఫరెన్స్ 2πr πd. సో ఎలా అని అనుకోవచ్చు. సో ఒక రౌండ్, సో 2πr. సో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి ఇంటూ, దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ N నెంబర్ ఆఫ్. సో ఇది ఇక్కడ నేను చెప్పలేదు కాబట్టి చూడండి. దట్ ఈస్, సో మనకి థీటా యాంగిల్ ఆఫ్ ట్విస్టింగ్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ TL/GJ. దట్ ఈస్ T ఈజ్ ఈక్వల్ టు W/R. L ఈజ్ ఈక్వల్ టు 2πRN. నెక్స్ట్ J ఈజ్ ఈక్వల్ πd టు ద పవర్ ఆఫ్ 4/32. సో దీన్ని మళ్ళీ మనం రీఅడ్జస్ట్ చేసి 32 మీద తీసుకెళ్తే 64, 2 Rలు ఉన్నాయి కాబట్టి WR² ఇంటూ N. ఇది మనకి థీటాకి ఫార్ములా. సో థీటా అంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్. దీని నుంచి డిఫ్లెక్షన్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ తెలుసు కదా. సో ఆర్ థీటా. అలాగే స్టిఫ్నెస్కి W/θ. సో డిఫ్లెక్షన్ అంటే సో ఆర్ థీటా. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సో డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా, స్టిఫ్నెస్ ఈజ్ ఈక్వల్ టు W/δ. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో 16WR³ ఇంటూ N GD టు ద పవర్ ఆఫ్ 4. అలాగే స్టిఫ్నెస్ కానీ అడిగితే GD టు ద పవర్ ఆఫ్ 4 జస్ట్ ఇవి W. సో Wకి వెళ్ళిపోతుంది కాబట్టి GD టు ద పవర్ ఆఫ్ 4/64R³ N. ఇక్కడ మీరు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఒకటి, సో stress induced in the spring, that is 16WR πd³. Next one is the deflection of the spring, that is R theta, that is 64WR³ by N into GD to the power of 4. Next, stiffness is equal to W by delta, that is GD to the power of 4 by. So next very important formula, energy stored in the spring. Energy stored in the spring is equal to of W into delta, that is of W into R theta, దీన్ని T theta by 2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఇంపార్టెంట్గా మనం చూసుకుంటాం. ఓకేనా. సో లాస్ట్ టాపిక్ ఏంటంటే, సో లీఫ్ ఆర్ లామినేటెడ్ స్ప్రింగ్స్. సో ముందు మనం హెలికల్ స్ప్రింగ్స్ చూసుకున్నాం. సో ఇక్కడ లీఫ్ ఆర్ లామినేటెడ్ స్ప్రింగ్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ప్రింగ్స్. ఇక్కడ ఏంటంటే, సో మీకు ముందు ఇంట్రడక్షన్లో టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్లో కూడా చెప్పాను. ఇట్ కాన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్. సో నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఇవి ఏంటంటే ఒక్కొక్కటి డిఫరెంట్ లెంగ్త్స్లో ఉంటాయి. సో ఈ టాప్ ప్లేట్ని మాస్టర్ లీఫ్ అని అంటాం. సో ఒక్కొక్క ప్లేట్స్ని తీసుకొని ఒక సేమ్ రేడియస్కి ఇవి మనం బెండ్ చేస్తాం. దట్స్ వై లీఫ్ స్ప్రింగ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ స్ట్రెస్సెస్. గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఏంటంటే షియర్ స్ట్రెస్సెస్ అవి ఇక్కడ. సో లీఫ్ స్ప్రింగ్స్ ఆర్ లామినేటెడ్ స్ప్రింగ్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ స్ట్రెస్సెస్. ఓకే, కాన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్స్. సో ఆల్ దే ఆర్ బెంట్ ఇన్ టు ద సేమ్ రేడియస్. సో ఇక్కడ ఏంటంటే ఒకదానికొకటి ఇలా మనం ఫిక్స్ చేసేస్తాం కాబట్టి, సో ఇవి దే ఆర్ ఫ్రీ టు మూవ్. అంటే ఎప్పుడైతే లోడ్ ఎలా పడుతుందో ఆటోమేటిక్గా ఇవి ఇలా బెండింగ్ కొద్దిగా ఇలా స్ట్రైటన్ అవుతున్నప్పుడు ఒకదానికొకటి మధ్యలో ఫ్రిక్షన్ ఉండకూడదు, లేకపోతే ఫ్రిక్షనే ఆపేస్తుంది. సో దే ఆర్ ఫ్రీ టు మూవ్ వితౌట్ ఫ్రిక్షన్ అనమాట. సో వీటి గురించి లీఫ్ అండ్ ఆర్ లామినేటెడ్ స్ప్రింగ్స్ మీరు తెలియాలంటే, సో లీఫ్ స్ప్రింగ్ కాన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ స్ట్రిప్స్ ఆన్ మెటల్స్ హ్యావింగ్ డిఫరెంట్ లెంగ్త్ ఆఫ్ సేమ్ విడ్త్. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా సేమ్ విడ్త్ ఉండాలి. సో దే ఆర్ ప్లేస్డ్ ఓవర్ అనదర్ విత్ సేమ్ రేడియస్ సచ్ దట్ దే ఆర్ ఫ్రీ టు మూవ్ వితౌట్ ఫ్రిక్షన్. ఓకే,
సో ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ లామినేటెడ్ స్ప్రింగ్స్ చూసుకుంటే ఇది మ్యాక్సిమం మనం ఎక్కడ వాడతాము, లారీస్, బస్సు, కార్స్, రైల్వే వ్యాగన్స్, ఎవ్రీథింగ్ చాలా మెయిన్ పెద్ద అప్లికేషన్స్లు అన్నీ కూడా మనం లామినేటెడ్ స్ప్రింగ్స్, మన డీప్ స్ప్రింగ్స్నే మనం వాడతాం. సో మనకి టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్లో చూసుకుంటే టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్లో సెమీ ఎలిప్టికల్ స్ప్రింగ్, క్వార్టర్ ఎలిప్టికల్ స్ప్రింగ్. సో సెమీ ఎలిప్టికల్ స్ప్రింగ్స్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై సింప్లీ సపోర్టెడ్గా ఉంటుంది, అలాగే సెంటర్లో కూడా సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. సో సెమీ ఎలిప్టికల్ స్ప్రింగ్ ఈ సింప్లీ సపోర్టెడ్ అట్ ఇట్ ఎండ్స్ అండ్ సెంట్రల్లీ లోడింగ్ మాత్రం సెంటర్లో జరుగుతుంది. అలాగే ఇన్ క్వార్టర్ ఎలిప్టికల్ ఆర్ క్యాంటిలివర్ స్ప్రింగ్ ద లోడ్ యాక్ట్స్ అట్ ఫ్రీ ఎండ్. ఓకే, ఆ డయాగ్రామ్ మీరు చూడండి. సెమీ ఎలిప్టికల్ స్ప్రింగ్ ఇలా ఉంటుంది, సెమీ ఎలిప్టికల్ స్ప్రింగ్. సో ఇక్కడ ఇది లోడ్, ఓకే, సెంట్రల్ లోడ్ వస్తుంది, ఇది ఇక్కడ సపోర్టు, ఇది నెక్స్ట్ ఈ స్ప్రింగ్లో ఇక్కడ లోడ్ వస్తుంది. ఓకేనా. ఇవి సింప్లీ సపోర్టెడ్ టైప్లో వస్తాయి, సెంట్రల్లీ లోడెడ్, అండ్ క్యాంటిలివర్ ఏమో క్వార్టర్లీ ఎలిప్టికల్. ఇక్కడ స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్, దట్ ఈస్ బెండింగ్ స్ట్రెస్సెస్. సో డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంతకుముందు మనకి ఈ స్ప్రింగ్స్లో మన టార్షన్ ఈక్వేషన్ వాడాం. దిస్ ఈస్ లిఫ్ట్ స్ప్రింగ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ స్ట్రెస్సెస్ కాబట్టి సో బెండింగ్ ఈక్వేషన్. సో బెండింగ్ ఈక్వేషన్ మీరు ఒకసారి చూస్తే 3WL/2NBT². ఇక్కడ W అంటే లోడ్ ఆన్, మ్యాక్సిమం లోడ్ ఆన్ ద స్ప్రింగ్, L ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఇక్కడ డయామీటర్లో ఏమి ఉండవు, లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్. N ఈజ్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్స్, అక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఇక్కడ B అంటే విడ్త్ ఆఫ్ ద ప్లేట్, T ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. దిస్ ఇస్ బెండింగ్ స్ట్రెస్. సో అలాగే డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఇది కూడా 3WL/8NEBT². ఇది బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ కాబట్టి ఈ వచ్చింది ఇక్కడ చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇందాక మనకు వచ్చింది మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో ఇక్కడ BT, ఇక్కడ ఈ అనే టర్మ్ వస్తుంది చూసుకోండి. సో అలాగే స్టిఫ్నెస్ ఫార్ములా ఇది. దిస్ ఈజ్ అబౌట్ ద లీఫ్ స్ప్రింగ్స్. వెరీ సింపుల్. లీఫ్ స్ప్రింగ్స్కి అప్లికేషన్స్ అయితే లారీస్, ఆటోమొబైల్స్, బిగ్ ఆటోమొబైల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్సెస్ అందులో ఏంటంటే అవి షీర్ స్ట్రెస్సెస్, ఇక్కడ బెండింగ్ స్ట్రెస్సెస్. ఓకే. సో ఒకటికి 2 సార్లు చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this